వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్. అయితే జనసేనలో బాహుబలిగా ఆ పార్టీ అధినేత అనేక సందర్భాల్లో ఆయన్ని వేదికల మీద పొగట్టడం కూడా చాలామంది చూసుంటారు. అయితే మలేషియాలో 18 సంవత్సరాల నుంచి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఒక మహిళని, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక మహిళని అక్కడి నుంచి తిరిగి ఇండియా తీసుకురావడంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క కృషి వెలకట్లేదని చెప్పాలి. 18 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం మలేషియా వెళ్ళినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక మహిళ అక్కడ చిక్కుకొని ఇబ్బందులు పడుతూ నరకయాతన అనుభవిస్తూ తన సొంత గ్రామానికి, తన సొంత దేశానికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆమెను అక్కడ తీసుకువెళ్ళినటువంటి ఏజెంట్లు హ్యాండ్ ఇచ్చారు. ఆవిడకి అక్కడి నుంచి ఎలా రావాలో తెలియనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే 18 ఏళ్ళు అయింది ఆవిడ అక్కడికి వెళ్ళి తమ భాషను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ సంఘటన, ఆ పరిస్థితి అక్కడ మలేషియాలో ఉంటున్నటువంటి కొంతమంది జనసేనకి చెందినటువంటి ఎవరైతే కార్యకర్తలు లేదా అభిమానులు ఉన్నారో వారి దృష్టికి రావడంతో వారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే ఎలాగైనా సరే సురక్షితంగా ఆ మహిళను అక్కడ నుంచి తీసుకురావాలి, వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి అని చెప్పి తన సొంత ఖర్చులతోటి, తన సొంత డబ్బులతోటి ఆవిడని అక్కడి నుంచి ఇండియా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ మలేషియాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తల అభిమానులు కృషి కూడా చాలా కీలకమైందని చెప్పాలి. ఇప్పుడు చూస్తే అన్ని పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల్లో స్థిరపడ్డారు, ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా. అయితే వాళ్ళు సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో తిరిగి మళ్ళీ ఇండియా రావటం. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, వారి వారి ఇళ్ళకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ టెక్నాలజీ పెరగటం, సోషల్ మీడియా డెవలప్ అవడంతో అన్ని దేశాల్లో నివాసం ఉండేటువంటి భారతీయులు, ప్రత్యేకించి తెలుగు వాళ్ళు, వారు ఏ రాజకీయ పార్టీని అభిమానిస్తే ఆ రాజకీయ పార్టీ కింద ఒక యూనిటీగా అక్కడ చేరుతున్న పరిస్థితులు. తెలుగు వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఉంటున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీల పరంగా వారందరూ అసోసియేషన్ అవుతున్నారు. అదేవిధంగా సామాజిక వర్గాల పరంగా కూడా అసోసియేట్ అవుతున్నటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. అయితే దేశం దాటి బయటకు వెళ్తే భారతీయులు అందరం అని మాట్లాడుకుంటారు. రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలకు వెళ్తే ఆంధ్ర వాళ్ళం లేదా తెలంగాణ వాళ్ళం అని మాట్లాడుకుంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మలేషియాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి ఆ కార్యకర్తల కృషి ఇక్కడ ఖచ్చితంగా అభినందించదగ్గటువంటి విషయం. ఎందుకంటే సరైనటువంటి చదువు లేకుండా మరి బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి ఏదో ఒక పని ఎక్కడొకక్కడ ఎవరో ఒకరి ఇంట్లో పనికో, లేకపోతే అక్కడ ఏదైనా షాపింగ్ మాల్లోనో లేకపోతే రెస్టారెంట్లోనో సో ఏదో ఒక పనికి కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. సో అదేవిధంగా తాడేపల్లిగూడెంకి చెందినటువంటి ఒక మహిళ 18 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్తే తిరిగి ఆవిడ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సో తీసుకెళ్ళినటువంటి ఏజెంట్లు కూడా ఆవిడని వదిలేసినటువంటి పరిస్థితి. ఆవిడ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. వరంగా చెప్పాలంటే తన భాషను కూడా తను మర్చిపోయినటువంటి పరిస్థితి ఉందని మరి వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. అలాంటి మహిళని మరి జన సైనికులు, మలేషియాలో ఉన్న జన సైనికులు మరి టక్కన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారికి సమాచారం ఇవ్వటం, ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆవిడ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ భారతదేశానికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేయటం, మరి ఆర్థికంగా మరి ఆవిడ ఫ్లైట్ టికెట్లు కానీ రిమైనింగ్ ఖర్చులు కానీ ఆయనే పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి తాడేపల్లిగూడెం నియోజకవర్గం చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆ మహిళకు చెందినటువంటి బంధువులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఇలాంటివి చాలా అభినందించదగ్గటువంటి విషయాలు. ఎందుకంటే దేశం కాని దేశం వెళ్ళి
బతుకు తెరువు కోసం పొట్టకూటి కోసం వెళ్ళి అక్కడ చిక్కుకొని అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళని మరి తిరిగి మన దేశానికి తీసుకురావడం అనేది గొప్ప విషయం. మరి వాళ్ళకి మళ్ళీ తిరిగి లైఫ్ ఇచ్చినట్టే. ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కొంతమంది ఎక్కడెక్కడైతే చిక్కుకున్నారో తెలుగు వాళ్ళని ఆయన దృష్టికి వచ్చినటువంటి వాళ్ళని చాలామందిని ఆయన తీసుకొని వచ్చారు. సో అదేవిధంగా చాలామంది పొలిటీషియన్స్ అలాగనే చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ లేటెస్ట్గా తాడేపల్లిగూడెం చెందినటువంటి మహిళ మలేషియాలో 18 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ అక్కడ చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఎలా రావాలో తెలియక, సో ఇవన్నీ అక్కడ ఆవిడ ఎవరి దగ్గర అయితే పనిచేస్తుందో వాళ్ళు ఆవిడని బానిసలుగా చూడటం, బందీలుగా చూడటం, ఇబ్బందులు పెట్టడం, సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో జన సైనికుల సహకారంతో ఆవిడ తిరిగి మళ్ళీ ఆవిడ సొంత గ్రామానికి చేరుకొని ఆవిడ కుటుంబ సభ్యులు కలవటం అనేది నిజంగా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కాస్త అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన దేశానికి చెందిన వాళ్ళు ఎక్కడైనా ఇతర దేశాల్లో పొట్టకుట్టు కోసం పోయి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ సో మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితుల్లో అక్కడ బందీలుగా ఉన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకి సహాయాన్ని అందించి తిరిగి మళ్ళీ స్వదేశానికి పంపించి వారికి మళ్ళీ ఇంకొక లైఫ్ ఇచ్చేటువంటి ఒక ఆలోచన అందరూ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.